సార్ రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు కదా. ఏమి ఈ పొత్తుల వల్ల ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? మీ అభిప్రాయం చెప్పండి. వైసీపీ 170 కంబం, 170కి 170 కంబం. అది ఎందుకు? ఎందుకంటే ఆయన మరి చేశాడు, డెవలప్ చేశాడు మరి ఆంధ్రాని డెవలప్ చేశాం కాబట్టి. ఏం డెవలప్ చేశాడు సార్? ఏం డెవలప్ అంటే రైతులకి ఇచ్చాడు, ఏమే మహిళా మహిళకి ఇచ్చాడు, వడ్డీ రుణాలు, ఏమే ఆటో వాళ్ళకి డబ్బు ఇచ్చాడు, అందరికి డబ్బు ఇచ్చాడు, ఏమే అందువల్ల ఓటు వేస్తారు ఆయనకి, జగన్కి. సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారు అని అంటున్నావు. ఓటేస్తారు మెయిన్ అది. మరి వీళ్ళు పొత్తులు మేమే గెలుస్తామంటున్నారు కదా. పొత్తులు అంతే వేస్ట్ క్యాంట్లు అంతా, మాటలు వేస్ట్ క్యాంట్లు అంతా కూడా మాటలు అంతా. ఏమే రాబోయేది జగన్ కన్ఫర్మ్ కంబం. అది 170 కంబం. అది ఓకే ఓకే. మన తిరుపతి ఎత్తుకోండి, ఉమా కనకరెడ్డి ఎంత పని చేశాడు, ఎట్లా చేశాడు, ఎంత డెవలప్ చేశాడు. అభినయ్ రెడ్డి గాని వీధి రోడ్లు గాని, ఒక రోడ్డు చూస్తా అంతే అంటే రింగ్ రోడ్ మారింది, ఒకటి రింగ్ రోడ్ మా తయారు చేశాడు తిరుపతిని. మనం తిరుపతికి వేయాలి ఓటు, అభినయ్ రెడ్డికి ఓటు వేయాలంటారు. అది ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.